నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న 1000కి పైగా శ్రోతలు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంకా మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మనవి చేస్తున్నాను. ఇక ఈ ఎపిసోడ్తో ప్రారంభమైన సరికొత్త ధారావాహిక వీణ వేణు వైన వేళ. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహికకి సీజన్ 2. వీణ వేణు వైన వేళ మొదటి భాగం. వేణు ఒకసారి తనను తాను నిలువెత్తు అద్దంలో పరిశీలనగా చూసుకున్నాడు. తాను అనుకున్నట్టుగానే పూర్తిగా మారిపోయింది అతని రూపం. మెడకిందగా చెవుల పైకి వచ్చి చేరిన నొక్కుల జుట్టు, తేనె రంగు కళ్ళు, విరిగినట్టుగా కొద్దిగా వంకరగా ఉన్న ముక్కుదూలో, నీటిగా ట్రిమ్ చేసినట్టుగా ఉన్న నల్లని ఒత్తైన గెడ్డం, మీసాలు, టీషర్ట్ లోపల వేసుకున్న బాడీ షేపర్ వల్ల కొద్దిగా ఉప్పిన పొట్ట. మొత్తానికి తన అసలైన రూపానికి పూర్తి భిన్నంగా ఉన్నది అద్దంలోనే అతని ప్రతిరూపం. 25 ఏళ్ల అతను ఇప్పుడు చూడడానికి నడివయసు వ్యక్తిలా ఉన్నాడు. అతని వెనుకే నిలబడి ఆతృతగా చూస్తున్న అతని పర్సనల్ మేకప్ ఉమెన్ వందన, అతని పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ సురేంద్రన్ ఆతృతగా అతని వంక చూస్తున్నారు. ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబడి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కినా ఎవ్వరూ గుర్తుపట్టలేరు. వెనక్కి తిరిగి వారిద్దరిని మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు ప్రముఖ సినీ హీరో వేణుగోపాల్ ఉరఫ్ విజీ. వారిద్దరూ సంతోషంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వేణుకి చాలా కాలం నుంచి అనుమానం. కానీ ప్రత్యక్షంగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ తనకి క్లోజ్గా దొరకకపోవడంతో అది అనుమానంగా మాత్రమే మిగిలింది. తన పనిలో వాళ్ళెప్పుడూ అశ్రద్ధ చూపించకపోవడంతో పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు వేణు. ఇప్పుడు కూడా అదే పని చేశాడు. వారి నుంచి చూపు తిప్పుకుని తన వాచ్ చూసుకున్నాడు. సరిగ్గా సాయంకాలం 5 గంటలైంది. ఒక సెలబ్రిటీగా పబ్లిక్ ప్లేసెస్కి స్వేచ్ఛగా వెళ్ళగలగడం చాలా అరుదు వేణుకి. ఒకవేళ వెళ్ళినా అభిమానులు తనని చూడాలనే ఆతృతలో ఒకరినొకరు తోసుకుంటూ ఇబ్బంది పడడమే కాకుండా తన బాడీగార్డ్స్కి ఇబ్బంది. అందుకే సాధ్యమైనంత వరకు ఫంక్షన్స్కి కూడా దూరంగా ఉంటాడు వేణు. తనని ఏమనుకున్నా ఖాతరు చేయడు. తన వల్ల పబ్లిక్ ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు అతనికి. కానీ ఇప్పుడు వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. అతనికి ఉన్న కొద్దిపాటి అతి ముఖ్యమైన స్నేహితులలో శరత్చంద్ర మరీ ముఖ్యమైనవాడు. అతని పెళ్లి తను ప్రేమించిన అమ్మాయి యామినితో 2 రోజుల క్రితమే జరిగింది. యామిని శరత్చంద్రుల ప్రేమకథ తెలుసుకోవాలంటే తప్పక ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వినమని మనవి. ఈరోజు సాయంత్రం రిసెప్షన్. దానికి రాకపోతే అతను ఏమీ అనుకోడు, అర్థం చేసుకుంటాడు. తనే తన భార్యను తీసుకుని ఇక్కడికి వస్తాడు. కానీ వేణుకి అది ఇష్టం లేదు. పెళ్లికి ఎలాగూ వెళ్ళలేకపోయాడు షూటింగ్ వల్ల. కనీసం రిసెప్షన్కైనా వెళ్ళాలి. కానీ ఎలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళడం? అప్పుడు ఒక ఐడియా చెప్పింది అతని పర్సనల్ అసిస్టెంట్ టీనా. ఆమె అతనికి ఒక వీడియో చూపించింది. ఒక ప్రముఖ ఆటగాడిది. అతను ఎలా మేకప్తో బయటికి వెళ్ళినది. అంతేకాకుండా దేశ విదేశాల్లో వీరాభిమానులున్న అతడిని ఒక వ్యక్తి కూడా గుర్తుపట్టలేదు. వేణుకి అది అద్భుతంగా అనిపించింది. ఆ వీడియో ప్రేరణతో ముందుగా ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకున్నాడు. తన ప్రేమ కథా చిత్రం నీ వ్యాలంటైన్ సినిమా ఆడుతోంది. దానికే వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇక్కడ తను సక్సెస్ అయితే అటు నుంచే రిసెప్షన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు వేణు. ఇంతలో అతని సెల్ మోగడంతో తీసి చూసుకున్నాడు. టీనా. చెప్పు టీనా. అద్దం ముందు నుంచి కదిలి తాను శరత్చంద్రకి కొన్న గిఫ్ట్ ప్యాకెట్ని చేత్తో పట్టుకుని రూమ్లో నుంచి బయటికి నడుస్తూ అన్నాడు. అతని వెనకే వందన, సురేంద్రన్ బయటికి నడిచారు. విజీ, మీ పర్సనల్ బాడీగార్డ్ సత్తార్ మీతోనే ఉంటాడు. ఈ మాట మాత్రం కాదనకండి బాస్. ఇది మీ సేఫ్టీ కోసం కాకపోయినా మా తృప్తి కోసం అనుకోండి. అటు నుంచి గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న టీనా మాటల్ని మధ్యలోనే కట్ చేశాడు వేణు. ఓకే టీనా, ఓన్లీ సత్తార్ అంటూనే ఫోన్ కట్ చేశాడు. నీ వ్యాలంటైన్ సినిమా షో స్టార్ట్ అయ్యి 10 నిమిషాలైంది. థియేటర్లో లైట్లు ఆరిపోయాయి. ధీరజ్ ఉత్సుకతగా సీట్ ముందుకు జరిగి కూర్చున్నాడు. అతనికి ఇష్టమైన హీరో సినిమా కావడంతో కన్నార్పకుండా స్క్రీన్ వైపే చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈల వేయడానికి వీల్లేదని అక్క చెప్పడంతో కొంచెం నిరాశ కలిగినా ఆమె స్వయంగా సినిమాకి తీసుకురావడమే చాలన్నట్టుగా ఒప్పేసుకున్నాడు ధీరజ్. అతను సినిమా చూడడంలో మునిగిపోగా అతని పక్కన కూర్చున్న వీణ నెమ్మదిగా తన ఫోన్ తీసుకుని మెసేజెస్ చెక్ చేసుకోసాగింది. ఖాళీగా ఉన్న ఆమె పక్క సీట్లో అప్పుడే ఒక వ్యక్తి వచ్చి కూలబడడంతో తన ఫోన్ని ఆఫ్ చేసి విసుగ్గా స్క్రీన్ వైపు చూసింది.
ఆమెకి సినిమాలంటేనే చిరాకు. అందులోనూ లవ్ స్టోరీస్ అంటే ఆమెకి పరమ చిరాకు. హీరో ఎంట్రీ రావడంతో థియేటర్ అంతా విజిల్స్తో నిండిపోయింది. కొంతమంది అయితే సీట్లలో నుంచి లేచి డాన్సులు మొదలుపెట్టారు. ఆమె విసుగ్గా తల పట్టుకుంది. అక్క, ఒక్క విజిల్ ప్రతిమాలతో అన్నాడు ధీరజ్. ససేమిరా అనబోయిన వీణ తమ్ముడి మొహంలోకి చూసి సరే అని ఒప్పుకుంది. ఒకే ఒక్కసారి అని హెచ్చరించింది. దానికే 1000 మతాబులు ఒకేసారి కాలినట్టుగా వెలిగిపోయింది అతని మొహం. చెవులు చిల్లులు పడేలా ఈల వేసిన ధీరజ్ వంక ఆశ్చర్యంగా చూసి చిన్నగా తలాడించింది వీణ. తన పక్కన కూర్చున్న వ్యక్తి తనని గమనిస్తున్నాడని ఒక 10 నిమిషాల తర్వాత గుర్తించిందామె. మిస్టర్, సినిమా చూడడానికి వచ్చావా లేక పిచ్చి వేషాలు వేయడానికా? కొద్దిగా అతని మీదకి వంగి కరుకుగా అడిగింది. అటు నుంచి చిన్నగా నవ్వు వినిపించింది. సమాధానం మాత్రం రాలేదు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు తల తిప్పి చూడబోతుండగా జరిగింది ఆ సంఘటన. ముందు వరుసలో కూర్చున్న కొంతమంది స్టూడెంట్స్ రకరకాల కామెంట్స్ చేసి పక్కవారికి ఇబ్బంది కలిగించడం మొదలుపెట్టారు. వాళ్ళు అప్పటికే ఒకసారి ఆ సినిమా చూసేశారని అర్థమైపోయింది వీణకి. హీరో చెప్పబోయే డైలాగ్స్ని ముందే చెప్పి డిస్టర్బ్ చేయడమే కాకుండా హీరోయిన్ స్క్రీన్ మీదకి రాగానే వింత వింత శబ్దాలు చేయసాగారు. ఒక 5 నిమిషాలు భరించింది వీణ. ఇక ఆగలేకపోయింది. విసురుగా సీట్లో నుంచి లేవబోయింది. ధీరజ్ కంగారుగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆమె కళ్ళలోకి అభ్యర్థనగా చూశాడు. ఆమె బలవంతంగా ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుంది. అసలే ఆమెకి చికాకుగా ఉంది. అర్థం లేని ఇలాంటి ప్రేమ కథలు తన తమ్ముడి వయసున్న పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాయని ఆమె నమ్మకం. అందులోనూ వేణులాంటి బాధ్యతారహితమైన నటుడి దృష్టికి ఇలాంటి విషయాలు వచ్చే అవకాశం లేదు. హాయిగా VIP హోదాలో మల్టీప్లెక్స్లో థియేటర్ బుక్ చేసుకుని చూసేవాళ్ళకి ఇలాంటి సామాన్యుల ఇబ్బందులు ఎలా తెలుస్తాయి? ఆగ్రహంగా అనుకుంది వీణ. ఈటియట్, ఇలాంటి బాధ్యత లేని నటుల్ని ఏం చేసినా పాపం లేదు. అప్రయత్నంగానే మాటలు ఆమె నోటి నుంచి బయటకొచ్చాయి. ఇందులో ఆ నటులు తప్పేముందండి? పక్క నుంచి ప్రశ్న అస్పష్టంగా వినిపించింది. ఆమె సమాధానం చెప్పలేదు. ఇంతలో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశం మొదలైంది. హీరో గబుక్కున హీరోయిన్ని తన దగ్గరికి లాక్కుని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. ఒక్కసారిగా విజిల్స్తో కేకలతో హాలంతా దద్దరిల్లిపోయింది. ఇంతలో పక్క రోల్లో నుంచి ఒక మధ్య వయస్కుడు లేచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చూడండి, మీరు మమ్మల్ని సినిమా చూడనివ్వకుండా చేస్తున్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి రిక్వెస్ట్ చేశాడు ఆ కుర్రాళ్ళని. మేము హీరో వేణు వీరాభిమానులం. మా ఆనందం ఇలా బయటపెట్టడం తప్ప? ఒక అబ్బాయి బహుశా 18-19 కన్నా ఎక్కువ ఉండదు అతని వయసు. పొగరుగా అడిగాడు. మేము కూడా ఆయనకు అభిమానులమే, కానీ ఇలా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నామా? కోపంగా అడిగాడు ఆయన. తనకి సపోర్ట్కి రాకపోగా సినిమా చూడడం మానేసి తమ వంకే వింతగా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళని చూసేసరికి ఒక అడుగు వెనక్కి వేశాడు అతను. ఇంతలో మరొక పెద్దావిడ కూడా లేచి కుర్రాళ్ళని దుమ్మెత్తిపోయసాగింది. గొడవ కొంచెం పెద్దదవడంతో సినిమా మధ్యలో ఆపవలసి వచ్చింది. లైట్లు వెలిగాయి. వేణు ఒకసారి తన గెట్టను సవరించుకుని చుట్టూ చూశాడు. తనని ఎవరూ గుర్తించలేదని అర్థమైంది అతనికి. ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలో గొడవ చిలికి గాలివానే కొట్టుకునేదాకా వచ్చింది. వేణు ఇక తను కల్పించుకోక తప్పదనుకుని లేవబోయేంతలో అతను ఊహించని సంఘటన జరిగింది. వీణ విసురుగా సీట్లో నుంచి లేచి గట్టిగా మాట్లాడుతున్న లీడర్ లాంటి యువకుడిని వెనుక నుంచి విసురుగా షర్ట్ కాలర్ పట్టుకుని లాగింది. అతని మాట మధ్యలో ఆగిపోగా వెనక్కి తులి సీటు వెనక భాగాన్ని బలంగా కొట్టుకున్నాడు. ఒక్కసారిగా థియేటర్ అంతా సూది కింద పడినా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించుకుంది. ఏయ్, ఎవరితవే నువ్వు? ఎంత ధైర్యం నీకు? మావాడినే కొడతావా? అతనెవరనుకున్నావు? మా హీరో వేణు అభిమాన సంఘానికి ప్రెసిడెంట్. మా హీరో తలుచుకుంటే రేపు పాటికి నువ్వేమవుతావో తెలుసా? ఆవేశంతో ఊగిపోతూ ఆమె మీదకి రావడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. వాడెవడైనా నాకు అనవసరం. ముందు నేనెవరో తెలుసుకో. పోలీస్. హీరో మహేష్ బాబు లెవెల్లో చెప్పింది. అంతే, వాడి నోరు ఠక్కున మూతబడింది. అధికారానికి ఎదురు వ్యక్తి తలవంచి తేరుతాడని మరొకసారి రుజువైంది. మంచి పొడవుతో, పొడవుకు తగ్గ లావుతో ఆరోగ్యంగా ఉంటుంది వీణ. సాధారణమైన ఆడపిల్లల కన్నా ఒక 2-3 అంగుళాలు పొడవే ఆమె అథారిటీతో పోలీస్ అనగానే వెనక్కి తగ్గారందరూ. మీ పేర్లు చెప్పండి అందరూ, మీ అడ్రస్లేంటి? వాళ్ళని అడుగుతూనే తన సెల్ని బయటికి తీసి నెంబర్ డయల్ చేసింది. దాంతో ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్పన్నట్టు వాళ్ళ సీట్లలో కూర్చుండిపోయారు. ఒక్క ఆ ఆకతాయి కుర్రాళ్ళు థియేటర్ మేనేజర్ తప్ప. సీట్లో నుంచి లేచి గొడవ సర్దుపోయిన వేణు తిరిగి కూర్చుని వినోదంగా చూడసాగాడు. ఉబికి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు అతను. ఆమె పోలీస్ కాదని అతనికి తెలుసు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పైనుంచి కింద దాకా అందరూ అతనికి సుపరిచితమే.
హింసాత్మకంగా మారిపోయిన గొడవని తన ధైర్యంతో, సమయస్ఫూర్తితో అదుపు చేసిన ఆమె తెలివితేటలకి తెగువకి ఆశ్చర్యపోయాడతను. మేడం, క్షమించండి మేడం, బుద్ధి తక్కువై గొడవ చేశావు. కాళ్లబేరానికి వచ్చారు వాళ్ళు. ఎందుకు? నువ్వు దేనికో ప్రెసిడెంట్విగా. ఆ హీరోకే ఫోన్ చేస్తున్నాను, తేల్చుకుందాం. ఇంకా ఫోన్ చెవి దగ్గర ఆనించుకుని సీరియస్గా చెప్పింది వీణ. అక్కవైపు అడ్మైరింగ్గా చూస్తున్నాడు ధీరజ్. ఇప్పుడు అతనికి వేణు కన్నా తన అక్కే హీరోలా కనిపిస్తోంది. వేణుకి తెలిసి ఆమె బ్లఫ్ చేస్తోందని, అవసరమైతే ఆమెకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడతను. అప్పుడే తన ఉనికిని బయటపెట్టదలుచుకోలేదతను. సత్తార్ తనకి దగ్గరగానే ఉన్నాడని తెలుసు. తను సైగ చేసిన మరుక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలడని కూడా తెలుసు అతనికి. అయినా అక్కడ నిలబడిన అమ్మాయి ఎలా ఆ గొడవని డీల్ చేస్తుందో చూడాలనిపించింది వేణుకి. కొన్ని నిమిషాలలోనే వాళ్ళు తప్పు ఒప్పుకుని బయటికి వెళ్ళిపోయారు. కారణం, ఆమె ఫోన్లోని స్పీకర్ ద్వారా చాలా స్పష్టంగా వాళ్ళని అక్కడి నుంచి నిష్క్రమించమని చెప్పినది ఎవరో కాదు, హీరో వేణు గొంతు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.